నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన ఎస్డి ఫైన్ ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్ దుర్గామాతలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు టోటల్గా వీడియో రూపంలో చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా విగ్రహం చూసుకుందాం. వచ్చేసి మనకు సింహం వాహనం. అండ్ అలానే అమ్మవారు వచ్చేసి శారీ పింక్ కలర్ అండ్ బార్డరింగ్ చూసుకుంటే మనకి ఇంకా వర్క్ మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అమ్మవారికి మెట్టెలు కానివ్వండి అండ్ మెహందీ కూడా చాలా ఎక్సలెంట్. శారీ వచ్చేసి పింక్ కలర్ చూసింది కదా. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్. ఇంకా ఐ పెయింటింగ్ ఇట్లా కొంచెం పెండింగ్ ఉంది. అండ్ మెహందీ డిజైన్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి. మేబీ ఈ అమ్మవారి చూసింది కదా ఈ అమ్మవారి విగ్రహం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి లయన్. అండ్ అలానే శారీ వచ్చేసి పింక్ కలర్ చూసింది కదా. డిజైనింగ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ హంస. అండ్ అలానే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు టైగర్. అండ్ అమ్మవారు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. మెహందీ కాళ్ళు కూడా మెహందీ అనేది చూడండి ఇంత వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ పిల్లో వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఆభరణాలు కూడా చూడండి ఎంత చాలా బాగా వచ్చేసింది, న్యాచురల్ ఆభరణాలు. అండ్ అలానే చేతులకు వచ్చేసి ఆభరణాలకు సిల్వర్ వర్క్ అయితే రావడం జరిగింది. కొన్నిటికి వచ్చేసి మనకు ఇక్కడ మొత్తం గోల్డ్ వర్క్తోనైతే ఆభరణాలు న్యాచురల్ ఆభరణాలు రావడం జరిగింది. అండ్ మెహందీ పెయింట్ కూడా ఎక్సలెంట్ వచ్చింది కదా. ఒక చేతిలో చూసుకుంటే మనకు తామరపు, అండ్ ఒక చేతిలో మనకు అమ్మవారి త్రిశూలం, ఒక చేతిలో శంఖం, అండ్ ఇంకో చేతిలో చక్రం, అండ్ ఇంకో చేతిలో ఖడ్గం, అండ్ ఇంకో చేతిలో వచ్చేసి గద ఉండడం జరిగింది. అమ్మవారి ఫేస్ లో కూడా గ్లూ అనేది చూడండి. అలానే మనకు అమ్మవారి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉండడం జరిగింది. అండ్ కిరీటం కూడా చాలా బాగుంది కదా. అండ్ హెయిర్స్ చూసుకున్నట్టయితే మనకు న్యాచురల్ హెయిర్స్ చూసింది కదా, హెయిర్స్ కూడా. అండ్ ఫేస్ లో కూడా ముక్కు పుడక కానివ్వండి ఇదంతా చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇది కొంచెం లాంగ్ వ్యూజ్ చూపిస్తా. కొంచెం లాంగ్ వ్యూజ్ చూసుకున్నట్టయితే చూడండి. అండ్ అలానే ఇక్కడ మొత్తం డిస్ప్లే పీస్లు అయితే పెట్టడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్లో, బ్లౌజ్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది. అండ్ వాహనం వచ్చేసి మనకు సింహ వాహనం. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా డిజైనింగ్ వర్క్ చాలా బాగుంది. అండ్ సిల్వర్ న్యాచురల్గా ఆభరణాలు అనేది న్యాచురల్గా ఉండడం జరిగింది, అది కూడా సిల్వర్లో ఉండడం జరిగింది చూడండి. అండ్ మెహందీ కూడా ఎక్సలెంట్గా రావడం జరిగింది. అండ్ మనకు బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే మనకు డిజైనింగ్ వర్క్ కూడా న్యాచురల్ డిజైనింగ్ వర్క్. అండ్ అలానే అమ్మవారి ఫేస్లో కూడా గ్లో అనేది చూడండి ఎంత బాగుందో. అండ్ కిరీటం కూడా వచ్చేసి న్యాచురల్ హెయిర్స్ చాలా బాగా వచ్చేసింది. అమ్మవారి విగ్రహం అయితే చాలా ఎక్సలెంట్ చూసింది కదా. మీకు ఈ లాంగ్ వ్యూ నుంచి మాత్రం ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాం మీకు. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మన అమ్మవారి వాహనం వచ్చేసి సింహవాహనం. శారీ పింక్ కలర్ అండ్ బ్లౌజ్ గ్రీన్ కలర్. ఆభరణాలు కూడా న్యాచురల్ ఆభరణాలు చూడండి. డిజైనింగ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో. అండ్ ఇంకా ఈ అమ్మవారి కింద అంటే ఐ పెయింటింగ్ అనేది ఒక్కటే ఐ పెయింటింగ్ బొట్టు ఇట్లా కొంచెం పెండింగ్ ఉండడం జరిగింది. అండ్ కిరీటం కూడా న్యాచురల్ కిరీటం చూసింది కదా. ఇది చూసుకున్నట్టయితే కింద మనకు అమ్మవారి రైట్ సైడ్ వచ్చేసి మనకు డ్రాగన్ ఉండడం జరిగింది. డ్రాగన్ ప్రతి ఒక్క చేతిలో కూడా ఆభరణాలు అనేది మొత్తం న్యాచురల్గా రావడం జరిగింది చూసింది కదా. చేతిలో శంఖం చూడండి చాలా బాగుంది. అండ్ అగ్ని కూడా ఎక్సలెంట్ చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూస్తాం మీకు. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారు వచ్చేసి మన సింహం వాహనం. అండ్ అలానే రథం పైన కూర్చొని ఉంటుంది, మన సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే టైగర్.
అండ్ శారీ వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ కదా. అండ్ అలానే సింహం చూసుకున్నట్టయితే మనకు చాలా బాగా వచ్చేసింది చూడండి. సింహంకి దగ్గర నుంచి చూపిస్తాం మీకు. లయన్ ఫేస్ ఇది చూసింది కదా. అండ్ అలానే బ్యాక్ డ్రాప్ అయితే మాత్రం చాలా బాగా వచ్చేసింది. బ్యాక్ డ్రాప్ చూడండి, డిజైనింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. అమ్మవారి ఫేస్ కూడా ఇంత మంచి గ్లోయింగ్ అంటే చాలా మంచి గ్లోయింగ్. మీకు దగ్గర నుంచి కూడా నేను చూపిస్తాను అమ్మవారి ఫేస్ ఏ విధంగా ఉన్నది అనేది. మొత్తం స్మైలీ ఫేస్ అమ్మవారిది. బ్యాక్ డ్రాప్ లో కూడా డిజైనింగ్ వర్క్ అనేది చాలా రియల్గా న్యాచురల్గా అయితే రావడం జరిగింది. ఒకసారి మీకు లాంగ్ వ్యూ నుంచి కూడా నేను మొత్తం విగ్రహాలు అనేది డిస్ప్లేలో ఉన్నాయన్నీ చూపిస్తాను మీకు. చూసుకోండి, ఇక్కడ చూసింది కదా. ఇంతకుముందు మీకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అండ్ అలానే మళ్ళీ ఒక్కసారి మీకు లాంగ్ వ్యూ నుంచి కూడా నేను ప్రతి ఒక్క విగ్రహం అనేది చూపిస్తానా, చూసుకోవచ్చు. చూసింది కదా, మొత్తం న్యాచురల్ ఆభరణాలు అయితే వేయడం జరిగింది. వీళ్ళు కిరీటం కానివ్వండి, గోల్డ్ వర్క్ మొత్తం న్యాచురల్. మనం ఒకవేళ శారీ కట్టుకుంటే మరి ఆభరణాలు అనేది మనకు అడ్డం వస్తాయి కదా అని చిన్న డౌట్ ఉంటుంది కదా. దానికోసమే వీళ్ళైతే ఈ విధంగా అయితే మాత్రం ఫెస్ట్ పెట్టడం జరిగింది. చూసింది కదా, మనకు శారీ కట్టినా కూడా ఇట్లా ఆభరణాలు అనేది దాని కిందికి వెళ్ళి కూడా మనం శారీ కట్టుకున్నా కూడా ఆభరణాల పైనుంచి శారీ పైనుంచి ఆభరణాలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదా అమ్మవారి విగ్రహాలు. అండ్ అలానే ఇక్కడ గోల్డ్ వర్క్ కూడా ఉన్నాయి కదా, మీకు ఒకసారి లాంగ్ వ్యూ నుంచి కూడా చూపెట్టడం జరుగుతుంది. చూసింది కదా, నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా, మరి కలుస్తా మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.